హన్మకొండలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పర్యటించారు. తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతున్నా కామారెడ్డి సభలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వరంగల్ మహానగరం నుంచే గతంలో చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొనసాగింపుగా మరికొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. కొద్దిసేపటి క్రితమే దాదాపు 1:40 నిమిషాల పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదే వేదిక మీద జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ను జీరో ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్గా మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది. అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం.